ఈవిడేంటి ఇక్కడ ఉంది? పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా ఆయన్ని లోపలేశారండి. ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ఇతను? వాడా? ఇప్పటికి 2 కోటింగ్లు ఇచ్చా, 3వ కోటింగ్ కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా. నువ్వు కరగంట ముందొస్తే నాకు ఈ వాయింపు తగ్గును కదరా సుందరం. ఆయన నాకు బాగా తెలుసు మేడం. వాళ్ళు మేము పక్క ఫ్లాట్ లోనే ఉంటాం. ఏమండి మీకు అసలు బుద్ధుందా? ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా? మనిషి అడుగురు కొట్టాను. ఇక్కడ సంతకం పెట్టండి. అరే, మరోసారి పిచ్చి వేషాలు అంటే బొక్కలు కొడతాను. అయినా నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? మీరు ఏనుగు, నేను ఎలక. క్షమించండి అమ్మా, మీరు నోరు మూసుకోండి, మేము వస్తామండి. థ్యాంక్ యూ. ఏమండి, మిమ్మల్ని బాగా కొట్టారా, మీడియం గా కొట్టారా, కొంచెం కొట్టారా, ఏమైనా తింటారా? పోసి నీ తిండి తగలయా. రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండాకుడు కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే. అది కాదండి. ఏమండి నోరు మూసుకుని ఇంటికి పదండి. అలాగే. మిస్టర్ సుందర్, పోలీస్ స్టేషన్ లో జరిగిన మ్యాటర్ ఎవరికి చెప్పండి. బాగోదు. నాగమణి, ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడలేదు కదా, పురుగులో చూస్తున్నావు కదా. చెప్తాను వాళ్ళ నీ సంగతి చెప్తానే. అబ్బా, 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడుతుంది. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను. నసుకుంటా పాగాను అనుకున్నావా? నువ్వు నా పిల్లానివే. చూసావు వేలు? ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు, సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసావంటే? నోర్మి, ఎంత భాష లేదు. నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది. అది కాదే చెప్పేది. ఏమైంది? వాడు పెళ్ళామనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు. ఎవడు? పక్క ఫ్లాట్ లో సత్యం. సత్యం, నిన్ను ఓయ్, నీ కార్కి స్టార్టింగ్ ట్రబులే గాని పాపం చాలా మంచి ముండ. ఒక్కసారి అందుకుందంటే జట్టే. ఇదేంటిది? జట్టు అన్నానో లేదో జట్ట బండ్లో ఫ్లో అయిపోయింది. దీని మొహం మండ. పొగిడి ఆరక్షణం కాలేదు, అప్పుడే ఆగిపోయింది. అయినా నీకు బుద్ధి లేదు బావా. ఆ దగా చంద్రగడ కేసు చేసి ఫీజుకు బదులు కుక్క బండి తీసుకుంటావా? కుక్కల కారా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ఈయన్ని వేలం పాటేస్తే కోహినూరు వజ్రం లాగా, టిప్పు సుల్తాన్ కత్తిలాగా, ఎల్విస్ ప్రెస్లీ డ్రైయర్ లాగా, మర్లిన్ మన్లో బ్రా లాగా లక్షలు లక్షలు సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. వీడెక్కడ దాపురించాడు నా ప్రాణానికి? పిండం పెట్టే వేళ కాకులొచ్చి వాలిపోయినట్టుగా వాలిపోతున్నాడు. బావా, బేరం కుదరకపోతే 2 జిల్లు ఎక్కువ అడుగుదాం, అంతేగాని కారం కూడా మానేస్తావా? ఏమంటావు? నిన్ను దొరకవే. దొరకను. బాలరాజ్ గారు, కొంచెం ఉండండి. దొరకవే. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ? కార్లో డ్రాప్ చేయడం మాత్రం కుదరదండి. దీనికన్నా అబ్బా రిక్షాలో వెళ్ళడం బెటర్. నోర్మి, అదే లేదండి. ఒక అరగంట టైమే ఉండి విమానంలాగా తయారు చేస్తాను. విమానం లాగానా? Yes. గోవిందా గోవిందా. ఏమండి, ఇది విమానం అయితే నేను ఎయిర్ హోస్టెస్ లాగా. యువర్ అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే విమానం కొద్ది క్షణాల్లో కింద పడుతుంది. కృష్ణ, దిస్ ఇస్ టూ మచ్. మీరు నా కేసు టేకప్ చేయాలి. కేసా? నేనా? ఓ మై గాడ్. వదిలేసావా? వెళ్ళాడు కదా, వస్తాడు, కంగారు ఎందుకు? హలో, రాత్రులు నల్ల కలద్దాలు అవసరమా? అందుక కనపడడం లేదు. వెళ్ళిన పని ఏమైంది? ఆ
ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్ రెడీ. అల్లుడు ఈ ప్రాక్టికల్ లో నువ్వు సక్సెస్ అయ్యవంటే నీదే ఆ లూసి. కేసు అవుద్దేమోనని భయంగా ఉందిరా. నీకెందుకే అక్క నేను ఉన్నాను కదా, ఓ 1,00,000 రూపాయలు పారేసావు అనుకో మటర్ సూసైడ్ అయిపోద్ది, కేసు సైడ్ అయిపోద్ది. ఆల్ ద బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ. మామయ్య ఏదో గుండెల్లో దడగా ఉన్నట్టుంది కదూ? నాకేం లేదు, నువ్వు వెళ్ళు. పిచ్చి మొహం, నాతో పాటు జీవితంలో ఎంతో పైకి రావాల్సింది పాపం ఇప్పుడు ఏకంగా పైకే పోతుంది. క్రాంతి, 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 లేమ్మా. ఏం శంకర్, ఏం కావాలి? ఏం లేదురా, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టివా? పెడతానుండు. ఏదో ఒక రాగం శంకర్. ఒక దేవత వెలిసింది నా కోసమే. సరే, కిచెన్ లో చీకటిగా ఉంది, తోడు రావా? జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే చాలు. రా శంకర్. అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలని తెల్లవారుజామున ఈ తోలుబొమ్మలాట. కాఫీ కావాలన్నాడు బాబాయ్. ఆ. కిచెన్ లో చీకటిగా ఉంది, ఆ. తోడు రమ్మన్నా. వెళ్ళొచ్చు కదా, ఆ మాత్రానికి వణుకుపోతావు. ఎందుకు అరవక్కర్లేదు, పక్కనే ఉన్నాను, వినబడదు. అమ్మాయిని డిసప్పాయింట్ చేయకు. వెళ్ళా డౌట్ రా నీకు. అలాగా? అమ్మో, నేను రాను. మూడు పిల్లల మధ్య నేనేందుకురా అసహ్యంగా. వెళ్ళు, నువ్వు వెళ్ళు. అక్కర్లేదులే, నేనే వెళ్ళి తీసుకొస్తా. ఒరేయ్, ఏమైందిరా? ఆపరేషన్ కిచెన్ బ్లాస్ట్, నీ కోడలు పేలిపోతుంది. చెవులు మూసుకుని కూర్చోవే. మూసుకోవే. పేలింది అక్కడ కాదురా, ఇక్కడ. పెళ్లి కాని వాడికి ఒక రూలు, పెళ్ళైన వాడికి ఒక రూలు. పెళ్ళైన వాళ్ళు ఈ ఆఫీస్ కి ఏ టయానికైనా రావచ్చట, ఏ టయానికైనా వెళ్ళొచ్చట. పెళ్లి కాని వాళ్ళు మాత్రం కరెక్ట్ టయానికి రావాలి, ఈయన చెప్పినట్టమైన చాకరీ చేయాలి. చీ, ఇదేం ఆఫీస్ రా బాబు. ఎవరైనా బ్రహ్మచారి కుర్రాడి ఆఫీస్ చేయనితే గాని నాకు రెస్ట్ దొరకదు. హలో హలో, ఎవరు? తెలీదు సార్. హలో, కుటుంబరావు స్పీకింగ్. ఏమయ్యా గురునాథం, ఏమిటి? ఏం చెప్పమంటారు సార్, మా ఆవిడ 9వ అబార్షన్ అయింది. అరే సారీ అయ్యా. ఇవాళ నేను ఆఫీస్కి రాలేను సార్. సరేలేవయ్యా, నీకు వీలైనప్పుడు రా. థ్యాంక్స్ అండి. వెల్కమ్. మన గురునాథం వారికి 9వ అబార్షన్ అయ్యా. పర్మిషన్ అడిగాడు, ఓకే అన్నాను. అవును, ఈ రోజు మన ఆఫీస్ లో కొత్త క్యాండిడేట్ రాంబాబుని జాయిన్ అవ్వాలి, ఇంకా రాలేదా? రాలేదు సార్. వస్తూ అలాగే సార్. అమ్మో, ఏమైపోయింది? చెట్టు మనిషిని గుద్దుతామంటాయా, కళ్ళు కనపట్టలేదా? అదే నేను అడుగుతున్నాను. ఆ పరిగెంటి ఆంబో తట్టబట్టేట్టు కొంచెం నెమ్మదిగా నడిచేళ్ళు, ఆరోగ్యానికి మంచిది. రాస్కల్, గుద్దిని కాక పైగా ఉచిత సలహాలు. ఉద్యోగం వచ్చిన సందర్భంలో వాడిని క్షమిస్తున్నాను, లేకపోతేనా? ఏమిటా శబ్దం? తలుపు తీసినట్టుగా. ప్యాంటు చిరిగిపోయిందే. ఇంటికెళ్ళి ప్యాంటు మార్చుకొద్దామంటే అరగంట టైం పడుతుంది. 10 గంటలకల్లా ఆఫీస్లో లేకపోతే అపాయింట్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ అన్నాడు. ఇప్పుడు ఎలా లాగించేద్దాం?